నగరం అంటే అభివృద్ధికి ఆనవాలుగా ఉండాలి, సౌకర్యాలకు ఆలవాలంగా ఉండాలి. విశ్వనగరం పేరు చెప్పగానే ప్రపంచ స్థాయి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండాలి. కానీ మన నగరాలు మాత్రం ఎందుకిలా చిన్నవానికి చిత్తడైపోతున్నాయి? కుండపోత కురిస్తే గుండె కోతను ఎందుకిలా మిగులుస్తున్నాయి? విశ్వనగరం అన్న వెంటనే కండిషన్స్ అప్లై అంటూ ఎందుకంటున్నాయి? నగరాల్లో ఈ విలయాలకు కారణం ప్రకృతా, ప్రజల, ప్రభుత్వాల? నగరం అంటే నేటి అభివృద్ధికి తార్కాణంలా ఉండాలి. కానీ నేటి నగరాలన్నీ ఇష్టానుసారం విస్తరించేస్తూ వచ్చాయి తప్ప భవిష్యత్ అవసరాల్ని మాత్రం ఏమాత్రం దృష్టిలో పెట్టుకోలేదు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ ఒక్కో నగరంలో చిన్న ఫ్లాట్ కొనాలి అంటే లక్షలు పెట్టాల్సిందే. ఒక్కో సిటీలో సామాన్యంగా జీవించాలన్నా వేలకు వేలు తగలబెట్టాల్సిందే. ఒక్కో నగరం నుంచి ఏటేటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ఈ నగరాలన్నీ శతాబ్దాల కాలంగా భాసిల్లుతున్నా గడిచిన 3 దశాబ్దాల కాలంలో విస్తరించినంతగా ఎప్పుడూ విస్తరించలేదు. అటు జనాభా పరంగానే కాదు, నగర విస్తీర్ణం పరంగా కూడా శరవేగంగా విస్తరించాయి. ఐటీ రంగం అడుగుపెట్టడంతో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్లింది. కొన్ని నగరాల్లో గజం ధర లక్షలు దాటి కోట్లు పలికింది. దీంతో శివారు ప్రాంతాలకు డిమాండ్ పెరిగింది. కాస్తంత దూరమైన శివారు ప్రాంతాల్లో నివాసం ఉండేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆయా ప్రాంతాల్లో అడ్డగోలు నిర్మాణాలకు, ఆక్రమణలకు కారణమైంది. చెరువులు, లోతట్టు ప్రాంతాలన్నీ ఇష్టానుసారం కబ్జాలు చేసి కొనుక్కుని భారీ భారీ నిర్మాణాలు చేపట్టారు. నీరు పారే దారులన్నీ పూర్తిగా ఆక్రమించేస్తున్నారు. ఇక ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పుడూ మార్పులు చేసింది లేదు. దీంతో జనాభా పెరిగి వినియోగం పెరిగినా వాటి సామర్థ్యం పెరగక చాలా నగరాల్లో రోడ్లపైనే మురుగునీరు పారుతూ కనిపిస్తోంది. ఏటేటా ఏవో మెట్రో వంటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ విరవేగటం, ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు లోపలి గాయానికి మందేయకుండా పై లేపనాలు పూయటం తప్ప నిజంగా చేయాల్సిన కాయకల్ప చికిత్సల గురించి మాత్రం ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీనికి హైదరాబాద్ నగరం విచ్చలవిడిగా అభివృద్ధి చెందిన తీరే ప్రత్యక్ష ఉదాహరణ. అసలు హైదరాబాద్ కి జియోగ్రాఫికల్ ప్లానింగ్ లేదు. సిటీలో ఒక భాగం లోతట్టులో ఉంటే మరికొన్ని ప్రాంతాలన్నీ ఎత్తుగా ఉంటాయి. 200 ఏళ్ల కిందట సిటీ భౌగోళిక స్వరూపం చూస్తే అక్కడక్కడ ఎత్తుగా ఉండే చిన్న చిన్న గుట్టలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ రూపొందించకుండానే నగరాన్ని విస్తరించేశారు. దీంతో పెద్ద వర్షం పడితే అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. వాన నీరు ఇంకాలి అంటే కాలువలు, గుంతలు, చెరువులు ఉండాలి. కనీసం మట్టి నేలల్లో అయినా నీరింకుతుంది. కానీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన మన సిటీలో చుక్క నీరు ఇంకటానికి కూడా ఇసువంత స్థలం లేకుండా పోతోంది. ఆకాశాన్ని తాకిన రియల్ భూమిని క్యాష్ చేసుకోవడానికి కబ్జారాయిళ్లు ఏకంగా దొరికిన అన్ని స్థలాలతో పాటు నీళ్ల నిల్వలు ఉండాల్సిన చెరువుల్ని కూడా మింగేశారు. వాటిని పూడ్చేసి బిల్డింగులు లేపేసి అమ్మేశారు. వాళ్ళు ప్లాన్ తీసుకునేదొకటి, కట్టించి ఉండేదొకటి. అట్లనే నీళ్లు పోయేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు పోయే మార్గాలను కూడా మూసివేసి ఇళ్ళు వేసుకోవటం అక్కడక్కడ జరుగుతూ ఉంది. అంటే నీటి ప్రవాహానికి అవి అడ్డుకట్టలు అవుతున్నాయి. దీనివల్లనే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి హుస్సేన్ సాగర్ దగ్గర వేసుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా నిన్న ఈరోజు ఆల్మోస్ట్ వర్షాల్లో అది నీళ్ళల్లోనే ఉన్నాయి. వీళ్ళకి మళ్ళీ ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకి ఎన్ని చర్యలు చేయాల్సి వస్తుంది, అది ఒక వంతు. సడన్గా ఏ రాత్రి వచ్చి ఆ ఇళ్ళన్నీ కొట్టుకొని పోయేసి ఇవన్నీ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఇవేమిటంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇక్కడ ఆచరించాల్సినటువంటి వాళ్ళు కూడా కొంత లోకల్ అధికారులు ఏవైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా తమ బాధ్యతలను నిర్వహించకపోవడం వల్లనే వర్షం పడితే ఆ నీటిని తమలో దాచుకోవాల్సిన చెరువులన్నీ కబ్జాలకు గురైపోయాయి. 1990 రెవెన్యూ రికార్డులలో హైదరాబాద్ చుట్టుపక్కల 3000కు పైగా చిన్న పెద్ద చెరువులుండేవి. కానీ గత 30 ఏళ్లలో కబ్జాలకు గురై మిగిలిన చెరువులెన్నున్నాయో తెలిస్తే ఆ వరదలు ఎలా వచ్చాయో అర్థమవుతుంది. తాజా లెక్కల ప్రకారం గ్రేటర్లో ఉన్న చెరువులు జస్ట్ 400 మాత్రమే. ఈ చెరువులు కూడా సగానికి పైగా కబ్జాలతో కుచించుకుపోయినవే. ఇదేదో హైదరాబాద్ లెక్కే కాదు, దాదాపు అన్ని నగరాలది ఇదే పరిస్థితి. ఇంతిలా చెరువుల్ని కబ్జా చేయటం వల్ల వర్షం నీరింకే దారి లేక ఆ ప్రవాహం అంతా లోతట్టు ప్రాంతాల్ని ముంచేస్తోంది. ఈ కొత్త కాలనీస్ వచ్చాయి, ఇవన్నిటికీ తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి కొత్త వ్యవస్థ ఏర్పరిచినా కానీ పాత దాంతో
సమన్వయం చేయాల్సిన అవసరం వచ్చింది. తర్వాత వీటికి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా డెవలప్ కాకపోవడం వల్ల ఇది వస్తున్నది. ఒకటి రోడ్డు వ్యవస్థ కూడా, కట్టడాలు కూడా, ఇవన్నీ. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు సిమెంట్ అయిపోయింది, రోడ్లు సిమెంటు, లేకపోతే తార్ రోడ్లు అయిపోయాయి. తర్వాత పట్టణ ఇప్పుడు మొత్తం భవనాలన్నీ కూడా సిమెంటే కదా, మొత్తం నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి. అంతకుముందు ఏముంది కదా అంటే విశాలమైనటువంటి స్థలం ఉన్నప్పుడు కొంత భూమి తీసుకునేది, వాటికి ఏ విధంగానైతే నీరు పోవాల్సిన వ్యవస్థ అప్పుడు ఉండేది. అది డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇక ఇష్టానుసారం శివార్లలో వెలుస్తున్న మురికివాడలు కూడా ఈ వరదకు కారణమవుతున్నాయి. కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే వెలిసిన ఈ స్లమ్స్ తో ఎక్కడలేని సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో 1500 స్లమ్స్ ఉన్నాయి. వీటిలోనే సిటీలో సగానికి పైగా జనాభా నివాసం ఉంటోంది. ఈ సగం బస్తీలో డ్రైనేజీ వ్యవస్థే లేకపోవడంతో వాన పడితే చాలు బస్తీలన్నీ నీట మునుగుతున్నాయి. 1998లో వన్ టైం ప్రోగ్రామ్ బీఆర్ఎస్ వచ్చింది. 10 ఏళ్ల తర్వాత వన్ టైం ప్రోగ్రామ్ అంటూ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ వచ్చింది. గత సంవత్సరం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా మళ్ళా బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ ఇదే లాస్ట్ టైం అంటూ, అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలని క్రమబద్ధం చేసుకోండి అంటూ స్కీములు తీసుకొచ్చిన తర్వాత ఏ నిర్మాణదారుడైనా మీకు చట్టాలు గౌరవిస్తాడా, లేకపోతే ఏ అధికారైనా చట్టాలని కఠినంగా అమలు చేయగలడా? ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాలంతో పాటు కాంక్రీట్ జంగిలుగా మారిపోతున్న నేటి నగరాల్లో కనీసం వర్షం నీరు చుక్క కూడా ఇంకడానికి ఛాన్స్ లేకుండా పోతోంది. ఇది వర్షాకాలంలో భారీ వరదలకు కారణమైతే నీరు ఇంకే అవకాశం లేక భూగర్భ జలాలు కూడా పడిపోయి వేసవిలో తీవ్ర నీటి ఎద్దడికి దారితీస్తోంది. సిటీలో వర్షాకాలంలో నీట మునిగే చాలా ప్రాంతాల్లో వేసవిలో 1000 అడుగుల బోర్లు వేసినా నీళ్లు పట్టం లేదంటే కారణం ఇదే. దాదాపు అన్ని నగరాల్లోనూ వేసవిలో నీటి ఎద్దడి ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఎప్పుడో శతాబ్దం కిందట నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ మీదనే ఇప్పుడున్న మెట్రోపాలిటన్ సిటీలన్నీ ఆధారపడుతున్నాయి తప్ప ప్రణాళికాబద్ధంగా సిటీని విస్తరించడం లేదు, నిర్మించుకోవడమూ లేదు. ఇప్పటికే నిర్మించిన పాత నగరాల్ని మార్చుకోలేము. కనీసం విస్తరిస్తున్న నగరాన్నైనా చండీగఢ్ మాదిరిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించుకుంటే భవిష్యత్తు కష్టాలు తగ్గుతాయి. లేకపోతే ముందు ముందు వెరసి వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో ఈ వరదల బెడద మన సిటీల్ని కబళించక మానదు. ఒకప్పుడు మన నగరాలన్నీ నరకానికి నకళ్ళు కాదు, ప్రత్యక్ష నరకాలుగా మారక తప్పదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.